వైసీపీ వాళ్ళు చిన్న పిల్లల్ని కూడా వదలట్లేదండి. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ ఎవరో తెలుసా? మంత్రి కాదు, మాజీ సీఎం కాదు, లేదా ఇప్పుడే సీఎం కాదు, 11 ఏళ్ల చిన్న పిల్లవాడు. డైనో డీట్స్ అనే యూట్యూబ్ ఛానల్ కోసం రిలీజ్ చేసినటువంటి ఒక చిన్న టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద డిబేట్గా మారిందండి. ఈ డిబేట్ ఎందుకు, ఆ టీజర్ గురించి ఎందుకు అంత రచ్చ అంటే, అసలు ఆ వీడియోలో ఏముంది? ఒక చిన్న పిల్లవాడు డైనోసార్ల గురించి తనకు ఉన్నటువంటి ఆసక్తిని, తాను చదివినటువంటి పుస్తకాలను, తను చూసినటువంటి ఫాజిల్స్ను, నేర్చుకున్నటువంటి ఫ్యాక్ట్స్ను పాడ్కాస్ట్ రూపంలో చెప్పాలని ప్రయత్నించాడు, అంతే. దానికి సంబంధించినటువంటి టీజర్ రిలీజ్ చేశాడు. టీజర్లో ఉన్నది మంత్రి నారా లోకేష్ కుమారుడు దేవాంశ్, 11 ఏళ్ల పిల్లవాడు. దేవాంశ్ మాట్లాడినటువంటి కాన్ఫిడెన్స్, అతని మాటల్లో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ చాలా మందిని ఆశ్చర్యపరిచింది. వై ఇస్ ద రూమ్ ఫుల్ ఆఫ్ డైనోసార్ స్టఫ్ అని తన తండ్రి అయినటువంటి నారా లోకేష్ వచ్చి అడిగితే, రీసెర్చ్ బుక్స్ అబౌట్ డైనోసార్స్, ఫాజిల్స్ అండ్ పెయింటింగ్స్ అంటూ తన ఫ్యాషన్ గురించి చెప్పాడు దేవాంశ్. ఇక్కడ వరకు బాగానే ఉంది ఆ టీజర్లో. కానీ సమస్య ఎక్కడ మొదలైందంటే, కొంతమంది వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఈ చిన్న పిల్లవాడిని టార్గెట్ చేయడం మొదలుపెట్టారండి. ఒకరు ఏమంటారంటే, ఆడి పేరు కూడా చెప్పేస్తా, ఆదిరెడ్డి అనుకుంటా, ఆదిరెడ్డి అని చూశాను ట్వీట్. ధనవంతుల పిల్లలు ఇంటర్నెట్లో బొమ్మలు చూసి సైంటిస్టులు అని ఫీల్ అవుతారు, ఇంకొందరు దీన్ని చైల్డ్ అబ్యూజ్ అంటారండి, ఇంకొకళ్ళు దీన్ని చైల్డ్ అబ్యూజ్ అంటారు. మరికొందరు అయితే ఆ పిల్లవాడి బిహేవియర్ నార్మల్గా లేదు, ఆర్టిజం ఉందేమో అంటూ కామెంట్లు పెట్టడం మొదలెట్టారు. ఇక్కడ ఒక్కసారి ఆలోచించాలి, రాజకీయాలు చేస్తుంది దేవాంశన? ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడా? వాస్తవానికి ప్రెస్ మీట్లు ఏమన్నా పెడుతున్నాడా? కాదు కదా. ఒక చిన్న పిల్లవాడు తనకు ప్యాషన్ అయినటువంటి దాన్ని, తనకి ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాడు, అంతే. తను యూట్యూబ్ ఛానల్ కొత్తగా క్రియేట్ చేసుకొని. అసలు చిన్నప్పుడే ప్రతిభ చూపించినటువంటి వాళ్ళు ఈ దేశంలో ఎంతమంది ఉన్నారు? 16 ఏళ్లకే ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాడు సచిన్ టెండూల్కర్. చిన్న వయసులోనే గ్రాండ్ మాస్టర్ అయింది, ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఇలా చాలామంది ఉన్నారు కదా. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించారంటే అది చైల్డ్ అబ్యూజ్ అయిపోతుందా? ఇప్పుడు చాలామంది పిల్లలు యూట్యూబ్ ఛానల్స్ చూస్తున్నారు కదా, చేస్తున్నారు కదా, కోడింగ్ నేర్చుకుంటున్నారు, సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు, చెస్, మ్యూజిక్, ఆర్ట్స్, తనకిష్టమైనటువంటి రంగాల్లో ముందుకు వెళ్తున్నారు సోషల్ మీడియా ద్వారా. పిల్లల్లో ఆసక్తి పెంచడం అనేది తప్పు కాదు. తప్పు అంటే అసలు తప్పేం కాదు. అయితే సోషల్ మీడియా ఇప్పుడు అంత టాక్సిక్ అయిపోయిందండి. రాజకీయ నాయకులను దాటేసి వారి కుటుంబాలను, మహిళలను, ఇప్పుడు పిల్లలను కూడా వదిలిపెట్టడంలా. ఒక చిన్నారి డైనోసార్ల గురించి మాట్లాడితే అందులో కూడా ద్వేషం వెతికి ట్రోల్ చేయటం అంటే అది రాజకీయ విమర్శ అయితే కాదండి. వాళ్ళ యొక్క మనసుల్లో ఉన్నటువంటి వికృతం అన్నమాట, శాడిజం. పిల్లలు రాజకీయాల కంటే చాలా పవిత్రమైనటువంటి ప్రపంచంలో ఉంటారు. వాళ్ళకు కక్షలు తెలియవు, కులాలు తెలియవు, ట్రోలింగ్ తెలియదు. వాళ్ళు నేర్చుకోవాలనుకుంటారు, కొత్తగా తెలుసుకోవాలనుకుంటారు, అంతే. డైనో డీట్స్ హిట్ అవుతుందో లేదో కాలమే చెప్తుంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపించింది, ఈ దేశంలో డైనోసార్లు అంతరించిపోయినా టాక్సిక్ ట్రోల్స్ మాత్రం ఇంకా బతికే ఉన్నారు. టాక్సిక్ ట్రోల్స్ చేసేటటువంటి డైనోసార్లు ఇంకా బతికే ఉన్నారు. మరి దేనిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి తర్వాత వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.